హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ రెస్టారెంట్కి వెళ్ళిన విషయం తెలుసుకున్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రెస్టారెంట్లో సాగర్ నర్మదాలని చూసి రామరాజుకి చాలా కోపం వస్తుంది. రైస్ డెలివరీ చేయాల్సిన సాగర్ రెస్టారెంట్లో నర్మదతో ఉండడం చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడేంటి ఇక్కడున్నాడు? రైస్ డెలివరీ చేయమని చెప్పాను కదా నర్మదాతో, ఇంకెప్పుడైనా ఆ రెస్టారెంట్కి వెళ్ళొచ్చని మరీ చెప్పాను. అంటే వీడు నా మాట వినకుండా తన భార్యని తీసుకొని రెస్టారెంట్కి వచ్చాడన్నమాట అని రామరాజు తన ఫోన్తో సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ రామరాజు కాల్ని చూసి సాగర్ ఆ కాల్ని కట్ చేస్తూ ఉంటాడు. అది చూసి రామరాజుకైతే చాలా కోపం వస్తుంది. ఇక అక్కడే సాగర్ని నిలదీయాలి అనుకుంటాడు. కానీ అందరి ముందు సాగర్ని నిలదీయడం కరెక్ట్ కాదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామరాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే వెయిటర్ బిల్ తీసుకొస్తాడు. ఇక ఆ బిల్లు 800 అవ్వడంతో సాగర్ తన జేబులో చెక్ చేసుకుంటూ ఉంటాడు. తన జేబులో చిల్లి గవ్వ లేకపోవడంతో సాగర్ ఇప్పుడు బిల్ ఎలా కట్టాలా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక నర్మద, ఏంటి సాగర్, ఏంటి అలా చూస్తావు, బిల్లు పే చేయి, ఇంటికి వెళ్దాం అని చెప్పగానే ఇక సాగర్, నర్మద బిల్లు నువ్వే కట్టేసేయి అని చెప్పగానే దేనికి సాగర్ అని అంటుంది. నర్మద, నా దగ్గర డబ్బు లేదు అని చెప్పగానే ఏంటి సాగర్, నీ దగ్గర 800 రూపీస్ లేవా అని కోపంగా చూస్తుంది నర్మద. నాకేవైనా అవసరాలు ఉంటే నాన్నని అడుగుతాను కదా, ఇక్కడికి వచ్చే విషయం నాన్నకి తెలియదు కదా, అందుకే నా దగ్గర డబ్బు లేదు అని సాగర్ చెప్పగానే నర్మదాకి కోపం వస్తుంది. ఒక్క 800 రూపాయలు కూడా దగ్గర లేకుండా ఎలా ఉంటున్నావన్నట్టుగా సాగర్ వైపు కోపంగా చూసి ఇక వెయిటర్కి బిల్లు పే చేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సాగర్ కూడా, నర్మదా ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటున్నా కూడా నర్మద వినిపించుకోకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఇక కోపంగానే నర్మదా సాగర్ ఇంటికి బయలుదేరుతారు. మరో పక్క రామరాజు అయితే ఇంట్లో కూర్చొని నర్మదా సాగర్ల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సాగర్ తన చేయి దాటిపోతున్నాడని తన మాటని పెడచెవిన పెట్టి భార్య చేతిలో కీలుబొమ్మ అవుతున్నాడు అని ఇక రామరాజు అయితే ఏవేవో ఊహించుకుంటూ ఉంటాడు. నేను రైస్ డెలివరీ చేయమని వాడితో చెప్తే వాడు మాత్రం వాడి పెళ్ళాన్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడన్నమాట అని రామరాజు అనుకుంటూ ఉంటాడు. మరో పక్క వేదవతి కూడా సాగర్ నర్మదాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు నర్మదా సాగర్లు ఇంకా ఇంటికి రాలేదేంటి? నర్మదా ఆఫీస్ ఎప్పుడో 5 గంటలకే క్లోజ్ చేస్తారు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది తిను? ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని వేదవతి కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి కూడా, ఏంటి వీళ్ళు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లికి ఒక విషయం గుర్తొస్తుంది. ఓహో, వీళ్ళు ఎదురు చూస్తుంది సాగర్ నర్మదాల కోసం, వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు కదా, అందుకే అత్తయ్య మావయ్య ఇద్దరు కోపంగా చూస్తూ ఉన్నారు. అసలు ఏంటో తెలుసుకోవాలి, ఈ అవకాశం మనకి దేనికైనా ఉపయోగపడుతుందేమో, వాడుకోవాలి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క ధీరజ్ తన ఫస్ట్ శాలరీతో ప్రేమకి ఒక మంచి డ్రెస్ తీసుకొని గిఫ్ట్ ఇవ్వాలి అని ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఇక ధీరజ్ గదిలోకి వెళ్ళేసరికి ప్రేమ గదిలో కనిపించదు. ప్రేమ ఎక్కడికి వెళ్ళినట్టుంది అని అటు ఇటు చూస్తూ ఉంటే
తను బయటికి వెళ్ళినట్టుంది. తను వచ్చేసరికి నేను ఫ్రెష్ అయి వస్తాను, అప్పుడు ఈ డ్రెస్ని తనకి ప్రెజెంట్ చేయొచ్చు అని ధీరజ్ ఇక ఫ్రెష్ అవ్వడానికి స్నానం చేయడానికి వెళ్తాడు. ధీరజ్ స్నానం చేస్తూ ఉండగా అప్పుడే ప్రేమ గదిలోకి వస్తుంది. ప్రేమ గదిలోకి రాగానే ఇక అక్కడే టేబుల్పై ఉన్న డ్రెస్ కవర్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ కవర్ ఎక్కడిది అని చెప్పి ఇక ప్రేమ ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక మంచి డ్రెస్ ఉండడం చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఇంత మంచి డ్రెస్ ఇక్కడ ఎలా ఉంది, ఈ డ్రెస్ ఎవరిదై ఉంటుంది అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రేమకి ఒక విషయం గుర్తొస్తుంది. ఓహో, ఈ డ్రెస్ నాకు ధీరజే తెచ్చుంటాడు. ఈరోజు తనకి ఫస్ట్ శాలరీ పడుతుందని నా కోసం ఆ శాలరీతో ఏదో ఒకటి కొంటానని చెప్పాడు కదా, అయితే అది ఇదే అయి ఉంటుంది. అతను వచ్చేసరికి ఈ డ్రెస్ వేసుకొని ధీరజ్ని సర్ప్రైజ్ చేయాలి అని ఇక ప్రేమ లోపలికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ గదిలోకి వస్తాడు. ధీరజ్ గదిలోకి వచ్చి తను డ్రెస్ కవర్ని పెట్టిన చోట చూసేసరికి ఆ కవర్ కనిపించదు. అదేంటి, ఈ డ్రెస్ కవర్ ఇక్కడే ఉండాలి కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? ప్రేమ కూడా గదిలో లేదు కదా, మరి ఈ డ్రెస్ ఎవరు తీసుంటారు అని ధీరజ్ అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ ఆ డ్రెస్ వేసుకొని అందంగా ముస్తాబయ్యి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ప్రేమని అలా చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు. కళ్ళు ఆర్పకుండా ప్రేమనే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ప్రేమ కూడా ధీరజ్ తెచ్చిన డ్రెస్ చాలా నచ్చడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ దగ్గరికి వచ్చి, ఇక ఏంట్రా అలా చూస్తావేంటి, చూపు తిప్పుకోలేకపోతున్నావా అని అంటే అప్పుడు ధీరజ్, నేను చూస్తుంది నిన్ను కాదమ్మా, నువ్వు వేసుకున్న డ్రెస్ని అని చెప్పగానే, అవునరా ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది అని చెప్పగానే, లేదు ఆ డ్రెస్ బాగుంది అని ధీరజ్ అంటాడు. అప్పుడే ప్రేమ, నాకు తెలుసురేరా నువ్వు మనసులో కుళ్ళుకుంటున్నావని, అయినా నువ్వు ఎందుకు పనికిరాని వాడివని చెత్తవాడివని అనుకున్నాను, కానీ నీలో కూడా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసిందిరా అని ప్రేమ చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా, ఓయ్ ఏంటి అంటున్నావు అని చెప్పగానే, లేకపోతే ఏంట్రా నీకు ఇంత మంచి డ్రెస్ సెలెక్షన్ వచ్చింది అంటే మామూలు విషయం కాదు, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, నేను వేసుకున్న డ్రెస్సుల్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పగానే ధీరజ్ అయితే చాలా సంతోషపడుతూ, అవునమ్మా ఇక్కడ డ్రెస్ సెలెక్ట్ చేసింది ఎవరు, ఈ ధీరజ్ సెలెక్షన్ ఎప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది అని ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అవునరా ఇంత కరెక్ట్గా నా సైజ్ నీకు ఎలా తెలిసింది, ఇంత కరెక్ట్గా డ్రెస్ ఎలా తెచ్చావు అని ప్రేమ అంటుంది. ఏముంది, నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను కదా అని ధీరజ్ చెప్తాడు. ఇక ఆ మాట మామూలుగానే తీసుకున్న ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అయితే ధీరజ్పై కోపంతో విరుచుకుపడుతుంది. ఏంట్రా చెత్త విధవా, ఏమంటున్నావురా అని ఇక ధీరజ్ని కొడుతూ, సచ్చినుడా ఎంత మాట అన్నావురా అని ఇక ప్రేమ అయితే ధీరజ్పై పోట్లాట చేస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా, ప్రేమ ఏంటి ఆగు ప్రేమ అని అంటున్నా కూడా ప్రేమ మాత్రం, ఏంట్రా చెత్త విధవా అంటే నీకు అలాంటి బుద్ధులు కూడా ఉన్నాయన్నమాట అని ప్రేమ అంటుంటే, చిచి ఏం మాటలే అవి, నిన్ను రోజు చూస్తున్నాను కదా ఆ మాత్రం గుర్తుండదా, అందుకే ఆ డ్రెస్ కొలత నాకు సరిగ్గా తెలిసింది అని చెప్తున్నాను, నువ్వు ఏవేవో ఊహించుకుంటావేంటి అని ధీరజ్ అంటూ ఉంటాడు. వీళ్ళు ఇలా పోట్లాట చేస్తూ ఉండగా అప్పుడే నర్మదా సాగర్ అయితే ఇంటికి వస్తారు. నర్మదా కోపంగానే ఇంట్లోకి వస్తూ ఉంటే సాగర్, నర్మదా ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని బ్రతిమలాడుతున్నా కూడా నర్మదా మాత్రం పట్టించుకోకుండా ఇంట్లోకి వస్తుంది. నర్మదా సాగర్ ఇంట్లోకి రాగానే రామరాజు అయితే
కోపంతో ఊగిపోతూ ఉంటాడు. వేదవతి రిలాక్స్ అయిపోయి, ఏంట్రా ఎందుకు ఇంత లేట్ అయింది, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? సరే సరే ఇప్పటికే చాలా లేట్ అయింది, పదండి మీకు భోజనం పెడతాను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదులే బుజ్జమ్మ, వాళ్ళు భోజనం ఏం చేస్తారులే, రెస్టారెంట్లో చాలా ఎంజాయ్ చేసి చాలా తినేసి వచ్చారు కదా అని రామరాజు చెప్పగానే ఇక సాగర్ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే సాగర్, ఇదేంటి నేను నర్మద రెస్టారెంట్కి వెళ్ళామని నాన్నకి ఎలా తెలుసుంటుంది అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక సాగర్, నాన్న అది అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏంట్రా నువ్వు ఈ నాన్న మాట లెక్క చేయకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్నావా? 4 రోజుల తర్వాత మిల్లు మళ్ళీ ఓపెన్ చేశాం, అక్కడ ఆర్డర్లు ఎన్ని ఉన్నాయో నాకంటే నీకే బాగా తెలుసు. అర్జెంట్ డెలివరీ ఉందని ఆ రైస్ని డెలివరీ చేయాల్సిన చోటికి పంపించమని చెప్పాను, కానీ నువ్వేం చేసావు? నీ భార్యని తీసుకుని షికార్లకు వెళ్ళావా అని రామరాజు అంటూ ఉంటే ఇక సాగర్ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద, మామయ్య గారు అది అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడమ్మా, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, మీ సంతోషాలకి నేను అడ్డు కాదు, కానీ వీలు చూసుకొని వెళ్ళాలి కదా, అక్కడ ఆర్డర్ అయ్యవలసిన రైస్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, మన మిల్లుకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, లేదు నాన్న, అలాంటి పరిస్థితి మన మిల్లుకి ఎప్పటికీ రానివ్వను అని చెప్తూ ఉంటే, మరి ఈరోజు నువ్వు చేసిందేంట్రా, అక్కడ వాళ్ళకి రైస్ పంపించమన్నాను పంపించావా అని అంటే, పంపించాను నాన్న, ఆ పనికి నేను తిరుపతి మావయ్యని హెల్ప్ అడిగాను, మావయ్య కూడా రైస్ పంపిస్తానని చెప్పారు అని చెప్పగానే తిరుపతి అక్కడికి వచ్చి, అవును బావా, సాగర్ నా దగ్గరికి వచ్చి నర్మదాతో సరదాగా అలా బయటికి వెళ్తాను అని చెప్పాడు. దాంతో వాళ్ళ సంతోషాన్ని కాదనలేక నేను ఆ రైస్ని డెలివరీ చేసేసాను అని తిరుపతి చెప్పగానే ఇక రామరాజు వేదవతి అయితే రిలాక్స్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శ్రీవల్లి మాత్రం, ఓహో, అంటే మరిది గారు రైస్ మిల్లులో పని వదిలేసి పెళ్ళంతో షికార్లకు వెళ్ళారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్మద, సారీ మావయ్య గారు, రైస్ మిల్లులో అంత వర్క్ ఉంటుందని నాకు తెలీదు, సాగర్ ఒక్క మాట చెప్పున్నా సరిపోయేది, కానీ నా సంతోషం కోసమే ఈరోజు సాగర్ మీకు చెప్పకుండా రెస్టారెంట్కి వచ్చారు, దానికి నేను సారీ చెప్తున్నాను మామయ్య అని నర్మదా చెప్పగానే రామరాజు, అయ్యో సారీ చెప్పడం దేనికమ్మా, కానీ నాకు ఆ విషయంలో కాదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు నా ఫోన్ని కట్ చేస్తూనే వచ్చాడు, అందుకు నాకు చాలా కోపం వచ్చింది అని రామరాజు చెప్పగానే సాగర్, సారీ నాన్న, నేను నర్మదా రెస్టారెంట్లో ఉన్నాం, హ్యాపీగా ఏదో మాట్లాడుకుంటూ మీ కాల్ని అవాయిడ్ చేశాను, అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అర్థం చేసుకోండి నాన్న అని సాగర్ రామరాజుతో బ్రతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే రామరాజు వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, పోనీలేండి, పిల్లలేదో సరదాగా అలా బయటికి వెళ్ళేస్తే పెద్దలుగా మనం సంతోషించాలి, వాళ్ళకి సహకరించాలి, అంతేకాని ఇలా వాళ్ళని నిలదీయడం మంచిది కాదు అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు, అట్లా కాదు బుజ్జమ్మ, నేను మాత్రం వాళ్ళ సంతోషానికి అడ్డుగా ఎందుకుంటాను, కాస్త సమయం సందర్భం చూసుకోవాలని చెప్తున్నాను అని రామరాజు అంటాడు. ఇక సాగర్ నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేదవతి రామరాజుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి, ఏంటండి మీరు, పాపం వాళ్ళు మన కుటుంబం కోసం ఎన్నో సంతోషాలని ముచ్చట్లని సరదాలని వదిలేసుకున్నారు, అలా అవన్నీ ఆలోచించకుండా వాళ్ళు సంతోషంగా ఎక్కడికో వెళ్తే మీరెందుకు వాళ్ళని అలా చూస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళలా నిందిస్తున్నారు అని వేదవతి అంటూ ఉంటే రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటారు.
చందు పెళ్లి కోసం వాళ్ళ శోభనాన్ని వాయిదా వేసుకోవడం, ఒకే రోజు ఇద్దరి శోభనం జరగొద్దు అని వాళ్ళ శోభనాన్ని ఆపేసుకోవడం, అవన్నీ కూడా రామరాజుకి గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. నిజమే బుజ్జమ్మ, నేనే మూర్ఖంగా ఆలోచించాను. మన వల్ల, మన కుటుంబం వల్ల వాళ్ళు చాలా సంతోషాలని వదులుకున్నారు. అలాంటి వాళ్ళని నేనే అర్థం చేసుకోలేకపోయాను అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక నర్మద సాగర్తో చెప్తూ ఉంటుంది. ఏంటి సాగర్, నేను చెప్పిన విషయం గురించి ఏం చేశావు అని అడుగుతూ ఉంటే, నాకు చాలా భయంగా ఉంది నర్మద. రాత్రే చూసావు కదా, తనకి చెప్పకుండా రెస్టారెంట్కి వెళ్ళాము అని మా నాన్నగారు నా పైన కాస్త సీరియస్ అయ్యారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్తే నాన్న ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉంది నర్మద అని సాగర్ అంటాడు. ఇదంతా కూడా శ్రీవల్లి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. వీళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలి. వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదలకుండా వీళ్ళని బాధ పెడుతూనే ఉండాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్మద, ఏంటి సాగర్, నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇంత భయపడుతున్నావేంటి? మనం ఆఫీస్ తరపున 2 రోజులు హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని వచ్చింది. దానికి తోడుగా నువ్వు కూడా రావాల్సి వచ్చింది. అలా 2 రోజులు హైదరాబాద్కి వెళ్తే నా ఆఫీస్ వర్క్, ఇటు మనం సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని నేను ఇలా ప్లాన్ చేస్తే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? వెళ్ళి మీ నాన్నని అడుగుతావా, లేక మామయ్య గారిని నన్నే వెళ్ళి అడగమంటావా అని నర్మద అంటుంది. నర్మద అలా అనేసరికి ఇక సాగర్, వద్దు నర్మద, నేనే నాన్నని అడుగుతాను అని సాగర్ అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆఫీస్ వంక పెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి 2 రోజులు షికార్లు చేసి వద్దామనుకుంటున్నారా? మీరంత సంతోషంగా ఉండడం నేనెలా చూడగలను? మీకు ఇస్తాను చూడండి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక చందు గదిలో ఉండగా చందు దగ్గరికి వెళ్తుంది. ఎలాగైనా నర్మదా వాళ్ళు వెళ్తున్న ట్రిప్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. ప్రేమగా చందు దగ్గరికి వెళ్ళి, బా నిన్నొక విషయం అడగొచ్చా అని అంటుంది. ఏంటి వల్లి, నా దగ్గర ఎందుకంత మొహమాట పడుతున్నావు? ఏంటో చెప్పు అనగానే, నేను అడిగితే మీరు కాదనొద్దు బా అని అంటుంది. నువ్వు అడిగితే నేను ఎందుకు కాదంటాను వల్లి, అసలు ఏంటో విషయం చెప్పు అని ఇక చందు అంటాడు. అప్పుడు వల్లి, అదే బా, మనకి పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది కదా, మనం ఎక్కడికి కూడా సరదాగా వెళ్ళలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అటేటో హనీమూన్కి వెళ్తారు కదా, మనం అలా వెళ్దాము బా అని అడుగుతుంది. వల్లి అలా అడిగేసరికి చందు షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి, హనీమూన్కా అని అంటే, అవును బా, నాకు హనీమూన్కి వెళ్ళాలని ఉంది, మనం సరదాగా గడపాలని ఉంది. కాదనకు బా, మీరు మామయ్య గారిని అడిగితే మామయ్య గారు కాదని చెప్పరు. ఓ 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి సరదాగా వెళ్ళొద్దాం బా అని వల్లి గారంగా ప్రేమగా చందుని అడుగుతూ ఉంటుంది. ఇక చందు కూడా కాదనలేక, సరే నాన్నని అడిగి చూస్తాను అని చందు అంటాడు. ఇక వల్లి, ఎప్పుడో కాదు బా, ఇప్పుడే వెళ్ళి మామయ్య గారిని అడగండి అని వల్లి బలవంతం చేయడంతో ఇక చందు కూడా సరే అని రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరో పక్క సాగర్ నర్మదా కూడా రామరాజుతో హైదరాబాద్ ట్రిప్ విషయం చెప్పడానికి వెళ్తారు. అప్పుడే చందు సాగర్ ఒకేసారి నాన్నగారు అని పిలవగానే రామరాజు ఇద్దరి వైపు చూస్తాడు. ఏంట్రా మీ ఇద్దరు ఒకేసారి ఇలా వచ్చారేంటి, ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఇక సాగర్ చందు మొహమాట పడుతూ, నాన్నగారు అది అని అంటూ ఉంటే, ఏంట్రా ఏ విషయం గురించి మీరు ఇంత సతమతం అవుతున్నారు, అసలేంటో చెప్పండి అని రామరాజు అంటాడు. అప్పుడు ఇక సాగర్, నాన్న ముందు అన్నయ్యని చెప్పనివ్వండి అనగానే ఇక చందు, రేయ్
ముందు నువ్వు చెప్పరా అని అంటాడు. అప్పుడు సాగర్ సరే అని రామరాజుతో విషయం చెప్తూ ఉంటాడు. నాన్న, నర్మదా వాళ్ళ ఆఫీస్లో హైదరాబాద్కి వెళ్ళే ట్రిప్ ఉంది. ఆ ట్రిప్కి హస్బెండ్స్ కూడా వెళ్ళొచ్చు అని అలా ఉంది. అందుకే నర్మదాతో పాటు నేను కూడా 2 రోజులు హైదరాబాద్కి వెళ్ళొస్తాను అని ఇక సాగర్ చెప్పగానే చందు షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను కూడా హనీమూన్కి వెళ్ళడానికే పర్మిషన్ అడగడానికి వచ్చాను, ఈలోపే సాగర్ హైదరాబాద్ ట్రిప్ గురించి మాట్లాడాడేంటి అని చందు అనుకుంటూ ఉంటాడు. ఆ విషయం అడగొద్దు అని అనుకుంటున్నా కూడా వల్లి మాత్రం పక్కనే ఉండి సైగలు చేస్తూ అడగమని బలవంతం చేస్తూ ఉంటుంది. దాంతో చందు కూడా నాన్న, వల్లి కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దామని అంటుంది, ఆ విషయం గురించి అడగడానికి వచ్చాను అని ఇక చందు చెప్పగానే రామరాజు అదేంట్రా, మీ ఇద్దరు ఒకేసారి ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎలా? కుదరదు, ఎవరో ఒక్క జంట మాత్రమే వెళ్ళండి, వేరొక జంట ఇక్కడే ఉండండి అని రామరాజు చెప్పగానే ఇక నర్మదా, సాగర్, చందు, శ్రీవల్లి అయితే షాక్ అయిపోతారు. ఇక నర్మదా అదేంటి మామయ్య గారు, నాది ఆఫీస్ వర్క్ కదా, మేమేమీ మామూలుగా వెళ్ళడం లేదు కదా, అందుకే మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని నర్మదా అంటుంది. అప్పుడు వల్లి కూడా మామయ్య గారు మాకు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, వాళ్ళనే వెళ్ళనివ్వండి, మేము ఇంకెప్పుడైనా వెళ్తాము అని వల్లి అంటుంది. వల్లి అలా అంటూ ఉంటే ఇక నర్మదా అయితే వల్లి మాటలు చూసి అనుమానం వస్తూనే ఉంటుంది. రామరాజు సరే సరే సాయంత్రం దీని గురించి మాట్లాడుకుందాం, నాకు రైస్ మిల్కి టైం అవుతుంది అని రామరాజు వెళ్ళిపోతాడు. ఇక చందు, సాగర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నర్మదా ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే వల్లి ఒక్క నిమిషం నర్మదా అని అంటుంది. అప్పుడు ఇక నర్మదా ఆగిపోయి ఏంటక్క అని అడగగానే అప్పుడు వల్లి నర్మదా నిజంగా మీరు ఆఫీస్ వర్క్ మీదే హైదరాబాద్కి వెళ్తున్నారా, లేకపోతే షికార్లు చేయడానికి, ఇక్కడ చేయలేని పనులు అక్కడ చేసుకోవడానికి వెళ్తున్నారా అని చెప్పగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు వల్లి నేనేమన్నాను నర్మదా, మీ ఇద్దరికి ఎలాగో ఇక్కడ శోభనం జరగలేదు కదా, అందుకే ఈ ట్రిప్ వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అయినా అలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు, చాలా అసహ్యంగా ఉంటుంది, మీ సంతోషాల్ని మీరు చూసుకొని వెళ్తున్నారని అర్థమవుతుంది అని వల్లి అంటూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి అక్క అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది విని వల్లి, నర్మదా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ ఏంటక్క ఏమన్నావు, నర్మదా అక్కతో అలాగేనా మాట్లాడేది, ఒక ఆడది ఇంకొక ఆడదాని బాధని అర్థం చేసుకోవాలి, అంతేకాని ఇలా దెప్పి పడవకూడదు అని ప్రేమ అంటూ ఉంటే నేనేమన్నాను ప్రేమ అని వల్లి అంటుంది. ఏమన్నాను అంటున్నావా, నర్మదా అక్కని ఇప్పుడు నువ్వు ఎంత మాట అన్నావు, పాపం అక్క మీకోసం ఎంత త్యాగం చేసిందో తెలుసా, వాళ్ళకి పెళ్ళయి చాలా రోజులవుతున్నా కూడా మీ పెళ్ళి కోసం వాళ్ళు శోభనాన్ని వాయిదా వేసుకున్నారు. మళ్ళీ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వే లేనిపోని కారణాలు చెప్పి అక్క వాళ్ళ శోభనం జరగకుండా చేశావు. ఇన్ని చేసి వాళ్ళ బాధకి కారణమైన నువ్వు ఇప్పుడు అక్క గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అని ప్రేమ వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ప్రేమ కూడా వల్లి మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా నర్మదా గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లికి ప్రేమ బుద్ధి చెప్పబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.